సహస్ర తమ్ముడు ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. తనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే పసి హృదయం కాబట్టి ఎక్కువ ప్రశ్నలు కూడా అడగలేమని చెప్పొచ్చు. సహస్ర తమ్ముడిని అడగడానికి గల కారణం కూడా ఏదైతే ఇప్పుడు సహస్ర హత్య జరిగిందో అదంతా కూడా బ్యాట్ కోసమే అంటూ కూడా ఆ దుర్మార్గుడు చెప్తున్నాడు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. కాబట్టి బ్యాట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే అడిగే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాన్న. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. ఇప్పుడు ఎక్కడ చదువుకుంటున్నావు నువ్వు? ఏ స్కూల్లో? రాసే స్కూల్ అక్కడే చదువుకుంటున్నావా? ఓకే. ఏ క్లాస్ ఇప్పుడు? సెకండ్ క్లాస్. నువ్వు క్రికెట్ బాగా ఆడతావు అని చెప్పి డాడీ చెప్పాడు. ఎక్కువ ఆడతావా క్రికెట్? ఆడతా. ఎందుకు ఇష్టం అంత? చాలా ఇష్టమా కొంచెం ఇష్టమా? చాలా ఇష్టం. ఓకే. డాడీ బ్యాట్ కొనిచ్చాడా మమ్మీ కొనిచ్చిందా? బ్యాట్ నీ దగ్గర ఉందా ఓన్గా? ఓన్గా అయితే లేదు, డాడీ సండే కొనిచ్చిండు. ఎప్పుడు కొనిచ్చారు? సండే రోజు కొనిచ్చారా? ఓకే. అంటే అక్క చనిపోయి ముందు రోజే కొనిచ్చారు బ్యాట్. రాఖీ పండగ అయిపోయిన రోజు. ఓకే. రాఖీ పండగ అయిపోయింది. నువ్వు రాఖీ పండగకి బ్యాట్ అడిగావా డాడీని? ఇంకేం అడిగావు? అంతే. అంతే. అంటే ఆ బ్యాట్తో అందరు ఆడుకునే వాళ్ళ? నేను ఒక్కనే. నువ్వు ఒక్కడివే ఇంట్లోనేనా? మరి ఆ బ్యాట్ గురించి పక్కన ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. అందరికీ తెలుసా? నువ్వు అక్క ఎలా ఉండేవాళ్ళు? మంచిగా. ఎలా అంటే అక్క నీతో ఎలా ఆడుకునేది? మంచిగానే ఆడుకునేది. ఇద్దరు కొట్లాడుకునే వాళ్ళంటే మమ్మీ చెప్పింది నాకు. నిజమేనా? మరి మమ్మీ నిన్ను కొట్టేదా డాడీని కొట్టేదా అక్కని కొట్టేదా? నన్ను. ఎందుకు? తెలీదా? నువ్వు ఇందాక చెప్పావు కదా, ఎప్పుడు మమ్మీ డాడీ నా మాట వినరు, అక్క చెప్పిందే వింటారు, నన్నే కొడతారని చెప్పావు కదా. అక్క నీతో ఏమేమి ఆడుకునేది? బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అక్క ఇష్టమైనట్టే. ఓకే. ఎలా అంటే అక్కకి ఏ కేక్ అంటే ఇష్టం? చాక్లెట్ కేక్. ఏం ఆడుకునే వాళ్ళు నాన్న ఇద్దరు? ఏ గేమ్ ఎక్కువ ఆడేవాళ్ళు? స్కూల్ నుంచి వచ్చాక ఇద్దరు కొట్లాడుకునే వాళ్ళ? అక్క ఉండదు. అంటే ఇప్పుడు అక్క వచ్చినాక అక్క నన్ను నేను టీవీ చూస్తుంటే టీవీ రిమోట్ గుంజుకొని ఆమె ఇష్టమైన పెట్టుకుంటాను. ఏం చూస్తుంది అక్క ఎక్కువ? సినిమాలు ఎక్కువ చూస్తుంది. అక్కకి ఇష్టమైన హీరో ఎవరు? నాకు తెలియదు. అంటే అక్క రిమోట్ లాక్కున్నప్పుడు ఇద్దరు గొడవ పడతారా? మమ్మీ వచ్చాక చెప్పేవాడివా నువ్వు అక్క గురించి? ఏమనేది మమ్మీ? మమ్మీ తిట్టదు, ఓన్లీ తిడుతుంది అంతే. ఎవరిని? నిన్న అక్కనా? అక్కని తిట్టేది. అమ్మ ఇద్దరు కొంచెం కొట్లాడుకునే వాళ్ళు కదా, అప్పుడు ఎవరికి మీరు ఎక్కువ నచ్చ చెప్పేవాళ్ళు? నేను ఇద్దరిని సమానంగానే చూస్తాను మేడం. కాకపోతే అక్కడ తప్పున్న సిచ్యువేషన్ని బట్టి వాళ్ళని కొట్టడం చేస్తాను. ఎందుకంటే ఎక్కువ తను టీవీ చూస్తుంది, ఈ అబ్బాయి కిందికి వెళ్తాడు అనమాట, ఆడుకోవడానికే ఎక్కువ వెళ్తాడు. తను కూడా వెళ్తుంది, వద్దు అంటే వింటుంది. ఇప్పుడు ఒకవేళ టీవీ ఊకే చూసింది ఎట్లా ఆపాలి అంటే, చదువుమంటే చదవవు అనేసరికి సరే మమ్మీ తీసుకో అంటుంది. ఆమెకు చదువు అనేసరికి ఇక ఇచ్చేస్తుంది రిమోట్. ఏమనాల్సిన అవసరం కూడా లేదు. చదవమంటుంది మా మమ్మీ మళ్ళీ ఎందుకు అనేసి ఇంకా ఇచ్చేసి ఆమె నా ఫోన్ తీసుకోవడము, యూట్యూబ్లో ఏదైనా చూడడం చేస్తాను. అక్క నువ్వు చివరిగా ఏ గేమ్ ఆడారు? ఏదో ఒక గేమ్ ఆడదు. ఎలా? ఏ గేమ్ ఎక్కువ ఆడతారు ఇద్దరు? ఏ గేమ్ ఆడము, ఒట్టిగా కొట్టుకుంటాం అంతే. ఉట్టిగా కొట్టుకుంటారా? కాదు, ఆమె ఎక్కువ ఫోన్ చూసేటప్పుడు లాక్కుంటుంది, టీవీ చూసేటప్పుడు లాక్కుంటుంది, అందుకే కొట్టుకుంటాం. నాన్న ఇప్పుడు అంటే నిన్ను అడగకూడదు, కాకపోతే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఏమనుకోకు. అంటే ఇప్పుడు అక్క దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, పక్కన అబ్బాయి నీకు ఎప్పటి నుంచి పరిచయం? ఇంటికి వచ్చేవాడా? అంటే బర్త్డేకి ఒకసారి వచ్చిండు, ఒక్కొక్కసారి 2 సార్లు వచ్చిండు. గణేష్ చందాకి వచ్చిండు, బర్త్డేకి వచ్చిండు, మళ్ళీ నా బర్త్డేకి వచ్చిండు, మళ్ళీ ఇంకా ఒట్టిగా ఉండేటప్పుడు అయితే 2 సార్లు వచ్చిండు. ఎందుకు వచ్చాడు? ఒట్టిగా ఆడుకుందామని 2 సార్లు వచ్చిండు పిలిచి. ఇట్లా మ్యాచెస్ ఉండేటప్పుడు, అంటే ఇట్లా మ్యాచ్లు, ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటే, క్రికెట్ మ్యాచ్ ఉంటే పిలుస్తాడు, ఇంకా దేనికి రాడు. ఏమని పిలిచేవాడు? ఆడుకుందాం రమ్మనా లేకపోతే ఏంటి? ఆడుకుందాం రా అని 2 సార్లు పిలిచిండు అంతే.
బ్యాట్ కోసం ఎప్పుడు ఏం అడగలేదన్న నిన్ను? అప్పుడు బ్యాట్ లేకుండే నాకు. నీకు బ్యాట్ ఉందని తెలుసా అతనికి? అది తెలుసు, సండే నుంచి తెలుసు. సండే అంటే రాఖీ పండగ తర్వాత నుంచి. మరి అక్కకి రాఖీ కట్టినప్పుడు ఏమి ఇచ్చావు అక్కకి గిఫ్ట్? అక్కకి ఏది ఇవ్వలేరు. ఇయ్యలేదా? ఎందుకు? మమ్మీ వాళ్ళు ఏది ఇవ్వలేరు. మమ్మీ ఇవ్వలేదా? ఎందుకు మమ్మీ ఇవ్వద్దని చెప్పిందా? ఓకే, అంటే ఇప్పుడు అక్క దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా, మరి ఇప్పుడు నువ్వు మమ్మీ డాడీకి ధైర్యంగా ఉంటావా? మంచిగా ఆడుకుంటావా అల్లరి చేయకుండా? చెప్పు మమ్మీకి చెప్పు, మమ్మీ అల్లరి చేయకుండా ఆడుకుంటానని చెప్పు. చెప్పవా? ఎందుకు? అల్లరి చేస్తావా? అంటే అక్క లేదు కదా నాన్న, మరి అమ్మ నాన్నకి ఏం చెప్తావు? ఎలా ధైర్యం చెప్తావు? నేను హాస్టల్కి వెళ్తా, వాళ్ళు ఉంటారు. నువ్వు హాస్టల్కి వెళ్తావా? ఎందుకు? మమ్మీ వాళ్ళు చెప్పారు వెళ్ళమని, హాస్టల్కి వెళ్ళమని చెప్పి. ఎందుకు ఏడుస్తున్నావు? మరి నీ కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? అక్కని మిస్ అవుతున్నావా? సో అంటే చిన్న బాబుని ఇంకెక్కువ ప్రశ్నలు కూడా అడగలేమని చెప్పొచ్చు. ఆ బాబు కళ్ళల్లో నీళ్ళు కూడా మనం ఇప్పటికే చూస్తున్నాం. అంటే అక్కని మిస్ అవుతున్నాను అని కూడా చెప్పలేకపోతున్నాడు అంటే అసలు ఎంత పెద్ద హృదయం కదా, ఎక్కడ తల్లిదండ్రులు బాధపడతారేమో అని చెప్పి ఇందాక మనం అడుగుతుంటే కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ అక్కని మిస్ అవుతున్నాను, ఇంకా వచ్చే సంవత్సరం నుంచి రాఖీ కూడా కట్టదు అన్న ఆ వార్తని కూడా బాబు తీసుకోలేకపోతున్నాడు. ఆ తల్లి కూడా చూడొచ్చు, ఇద్దరు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. చివరిసారిగా అమ్మ ఎప్పుడు వచ్చారు ఇక్కడికి మీరు? మీ పుట్టిన బోనాల పండుగకి వచ్చారు. బోనాల పండుగకి వచ్చారు. ఎలా ఉంది అప్పుడు వచ్చాక? ఏమని మాట్లాడారు? ఊరందరితో ఎలా ఉండేది? మేడం నేను ఆ రోజే వచ్చాను. యాక్చువల్లీ ఒక 1 డేనే లీవ్ తీసుకుని ఉంటే ఆ రోజే వచ్చాను ఆఫ్టర్నూన్ వరకు. వచ్చిన సార్ ఇంకా రెడీ అవ్వడం, ఇంకా రెడీ అవి తీసుకెళ్ళడం అదే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోయాము అంతే. ఎక్కువ కూడా స్పెండ్ చేయలేదు, ఓన్లీ 1 నైట్, హాఫ్ డే వచ్చేసి ఇంకా ఒక్కరోజే ఉండే అంతే. అమ్మ నిన్న అంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు ధర్నా చేయడం జరిగింది. అసలు ఎందుకు? అంటే పోలీసులు న్యాయం ఎందుకు అంటే ఆ అబ్బాయి కోసమే ధర్నా చేసామండి. ఒకసారి చూపించండి, మాట్లాడతాము. ఏం బ్యాట్ కోసం అంతా ఎందుకు చంపాల్సి వచ్చింది అనేసి మాట్లాడదాము. ఖచ్చితంగా ఎదురు పడితే చంపేద్దామన్న వేలోనే అడుగుతున్నాం మేడం. ఎవరైనా అంతే కదా. అది మీ చట్టం, మేము పట్టించాము, అయిపోయింది, అది కోర్టు చూసుకుంటుంది అని చెప్తున్నారు. అదే చెప్తున్నారు, ఇంకేం చెప్తారు. అన్న మీ అమ్మ ఒక తల్లిగా మీరు ఏం చెప్తారు? ఎలాంటి శిక్ష పడాలి అంటారు? ఉరి శిక్ష పడాలి. నా పాపని ఎలా అయితే పొడిచి చంపారో అలానే పొడిచి చంపాలి, అంతే, ఇంకేం అవసరం లేదు మాకు. ఆ తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష పడాలంటారు? తల్లిదండ్రులు ఎందుకు అలా చేశారని అడగాలి మేడం, వాళ్ళకు కూడా అడగాలి. వాళ్ళు మిగతా తల్లిదండ్రులకు ఆదర్శం అయ్యేటట్టు శిక్షించాలి వాళ్ళకు కూడా, అంతే. అన్న మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నాను మేడం, వాడిని మాత్రం ఖచ్చితంగా ఒక శిక్ష చేయాలి, తల్లిదండ్రులను కూడా శిక్షించాలి కంపల్సరీ. తల్లిదండ్రులు శిక్షిస్తేనే ఇంకో తల్లిదండ్రులకు బుద్ధి వస్తుంది. అంటే ఆ లోటు ఎవరు తీర్చలేనిదని చెప్పచ్చు అన్న, మీ పాప లేని లోటు. అంటే ఏ తండ్రికి రాని కష్టం మీకు వచ్చింది కాబట్టి ఆ తల్లిదండ్రులకి ఏం చెప్తారు ముఖ్యంగా? ఎందుకంటే ఆ పెంపకం అలాంటిదని చెప్పచ్చు కాబట్టి ఏమని చెప్తారు? ఎందుకంటే వారం 10 రోజుల ముందే బుక్లో రాసుకున్నాడు అంటే పిల్లోడు ఏం చదువుతున్నాడు, ఏం చదవట్లేదు అనేది ఆ రైటింగ్ మనం చూడొచ్చు. ఆ రైటింగ్లో కూడా అంటే 10వ తరగతి చదువుతున్న పిల్లాడు రాసే రైటింగ్లా ఉందా? అది అసలు ఏదో చిన్న పిల్లడు రాస్తున్న రైటింగ్లా ఉంది. దాని ప్రకారం చూడొచ్చు అతను ఎలాంటి చదువు ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుందని చెప్పచ్చు. అన్న ఆ రైటింగ్ అదంతా కూడా చూసినప్పుడు మీరు షాక్ అయ్యారా? అంటే వీడు ఇంత ప్లాన్ చేసుకున్నాడా అని? అదే షాక్ అయిపోయాను మేడం నేనైతే. అసలు నాకు మైండ్ మొత్తం పనిచేయలేదు కొద్దిసేపు, కానీ వాడిని చూడాలి, వానితో మాట్లాడాలి అని కసి మాత్రం చాలా ఉండే నాలో. కానీ పోలీస్ వాళ్ళు మాత్రం నాకు సహకరించలేరు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చట్టం చూసుకుంటుంది వాడిని ఇక్కడ పెట్టాము అక్కడ పెట్టాము అని అంటారు. కానీ ఎక్కడ దాపెట్టారో మాత్రం ఇంకెవరికి ఎవ్వరికి తెలియదు. అది మాకు తెలియదు, మీడియాకు తెలుసో తెలియదు కానీ మాకైతే అసలు 2 days నన్ను కస్టడీలో పెట్టేసి నేను బంధించేసినట్టు చేశారు మేడం. ఫోన్ కూడా లాక్కున్నారు. ఎవరితో ఫోన్ మాట్లాడదామంటే కూడా ఛాన్స్ ఇవ్వలేరు నాకు. నాకు ఛాన్స్ ఇవ్వలేదు, ఆమెకు కూడా ఛాన్స్ ఇవ్వలేడు. ఫోన్ లాగేసుకొని పెట్టేసుకున్నారు ఇద్దరు పోలీస్ వాళ్ళు. ఒక 2-3 hours ముందే లాగేసుకున్నారు మేడం.
అప్పుడే కాదు, వాళ్ళకి మార్నింగ్ తెలిసిందేమో 10:30 కల్లా నాకు డిఎస్పీ సార్ తొందరరా చాలా ఇబ్బంది పెట్టేశాను. ఒక 2-3 సార్లు ఫోన్ చేసి పిలిచి మరి నన్ను కస్టడీలో తీసేసుకున్నాను.